జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, సో మొదటి ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ముందు ఎక్కడ రిజర్వేషన్స్ కోసం డిస్కషన్ జరగలేదు. గత 4 ఏళ్లుగా కూడా బీజేపీ నాయకులు ఎక్కడ ఈ అంశాలపై డిస్కషన్ పెట్టలేదు. వాట్ హ్యాపెండ్? వై యు పుల్ దట్ స్ట్రింగ్ అనేది ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎందుకు ఈ అంశం పైన నడిపించాలని బీజేపీ ప్రయత్నం చేస్తాం? మేడం, మీరు అన్నటువంటి అంశము ముందు తప్పు మేడం. నేను క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజే, రెండో రోజే ప్రధానమంత్రి గారు మీరు ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యొక్క మేనిఫెస్టోని ప్రజలకు ఇచ్చారు, భారతదేశానికి ఇచ్చారని కామెంట్ చేశారు. దాని అర్థమైంది, మీరు ముస్లిం లీగ్ భావజాలాన్ని, ముస్లిం లీగ్ మాటలను, ముస్లిం లీగ్ యొక్క మేనిఫెస్టోని తయారు చేస్తున్నారని చెప్పారు. ఆ పర్టికులర్ అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఏ పర్టికులర్ అంశం మీకు అట్లా అనిపించింది? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆర్టికల్ 370 రద్దు, మేము సిఐఏ రద్దు, ఎన్ఆర్సి రద్దు, ఫెయిర్ రిప్రజెంటేషన్ అండ్ స్పెషల్ టు మైనారిటీస్, స్పెసిఫిక్ టు మైనారిటీస్, ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి. పేజీలు ఏమంటే తీసి 1 to 1 చెప్పగలుగుతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము కామెంట్ చేసినాం, మేనిఫెస్టో చదువుతారు, మేనిఫెస్టో చదవండి. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి అంశాలు ఈ దేశ విభజనకు దారితీసినటువంటి పరిస్థితులనే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది మా ఆరోపణ. కాదు, కులగణన అంశాన్ని కోట్ చేస్తానే బీజేపీ నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కులగణన అంటే సో అందులో ఏంటి మీకు కనిపించిన లూప్ హోల్స్ ఏంటి? అది ఏ విధంగా దేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి ఇస్లామైజ్ చేస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? కెన్ యూ ఎలాబరేట్ మీ ప్లీజ్? నేను ఒక్క మాట చెప్తా మేడం. కులగణన అనేటువంటిది మేము చేస్తామని చెప్తున్నారు. ఒక పాయింట్ అంతవరకు ఓకే. ఎవరికి ఎంత జనాభానో వాళ్ళకి అంత పర్సెంటేజ్. ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? భారత రాజ్యాంగం ఈ రోజు ఉన్నటువంటి ఏ రాజ్యాంగంలోని ఏ అంశం ఆధారంగా ఈ మాట మాట్లాడిండు రాహుల్ గాంధీ? అంటే రాజ్యాంగానికి భిన్నంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిండా మరి రాహుల్ గాంధీ రోజున? చెప్పాలా? జిస్కా సైజ్ కే ఉస్కా పైసా, అంటే ఎవరి సైజును బట్టి వాళ్ళకంతా రైట్ అధికారం వాళ్ళకి. ఇది కాదు కదా. అంటే ఓపెన్ అసలు లేనే లేదా? ఓపెన్ గా ఏది ఉండదా ఈ దేశంలో? అంటే మీరు రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 15 నుంచి ఆర్టికల్ 30 వరకు ఇచ్చిన దాంట్లో కూడా రిజర్వేషన్స్ చెప్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనల్ రిజర్వేషన్స్, మిగతా వర్గాలకు అడిక్వేట్ రిజర్వేషన్స్ అని కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. నాకు తెలిసినటువంటి కాన్స్టిట్యూషన్, నాకు తెలిసినటువంటి సమాచారంతో చెప్తున్నాను నేను. అంటే మీరు అడిక్వేట్ రిజర్వేషన్స్, ఇట్ డజంట్ మీన్ దట్ 90% రిజర్వేషన్. ప్రకాష్ రెడ్డి గారు, అందులో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి, మీకు తెలియంది కాదు, ఇక్కడ మాట్లాడే వాళ్ళకి, ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి తెలియంది కాదు. కానీ చెప్పే ఒక ప్రధాని స్థాయి వ్యక్తి చెప్పే విధానం అదేనా? మీ ఇంట్లో ఏమున్నాయో లెక్క పెడతారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క పెడతారు, మీ దగ్గర ఎంత ఆస్తి ఉందో లెక్క పెడతారు, ఆస్తిని తీసుకెళ్లి ఒక వర్గాన్ని వచ్చేసి ఇస్తారంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? శ్యామ్ పిట్రోడే చెప్పింది అదే కదా మేడం. మేము సంపాదించిన ఆస్తి, నేను అదే చెప్తాను, సంపాదించిన ఆస్తిని 55% ప్రభుత్వానికి గురించి చెప్తే దాని భారతదేశానికి భారతదేశానికి ప్రకాష్ రెడ్డి గారు, అది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కోసం దానికి దీనికి అసలు పోలిక కనిపించట్లేదు. అంటే ప్రజలకి టెక్నికాలిటీస్ అర్థం అవ్వవు కదా అని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బీజేపీ నాయకులు. నా మాట ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తే మిగతా మీరు కంప్లీట్ చేయొచ్చు. శ్యామ్ పిట్రోడా అనే వ్యక్తి రాహుల్ గాంధీ యొక్క అత్యంత సన్నిహితులలో, రాహుల్ గాంధీ రాసేటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో రాసినటువంటి అంశాలే అని మేము అనుకొని ఇన్హరెంట్ ట్యాక్స్ తీసుకుంటే, భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయం ఏంటంటే నా మునిమనవడి కోసం బాగుండాలని కోరుకునే సమాజం నాది. నా మనవడు బాగుండాలని కోరుకునే సమాజం నాది, నా తరాలు బాగుండాలని కోరుకునే సమాజం నాది. అంటే నా తర్వాత ఏదైనా పర్వాలేదు గుంజుకుంటాం అనేది భారతీయ సంస్కృతికే విరుద్ధము.
అది శ్యామ్ పిట్రోడా మాట్లాడు. గుంజుకొని ఎవరికి ఇస్తారయ్యా అంటే ఇగో ఈ వర్గాలకు ఇస్తారు Inheritance అనేటువంటిది మా ఆరోపణ. Inheritance చెప్పండి tax. ప్రజలకు, ఇన్హెరిటెన్స్ చెప్పండి ట్యాక్స్ ప్రజలకు. దేశంలో ఎంత అత్యంత సంపన్నులపై విధించే ట్యాక్స్ ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు కానీ దీనికి కానీ ఎక్కడ కాదు మేడం, అతను సంపద మళ్ళీ మీరు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఒక 5 కోట్లు 10 కోట్లు నేను ఒక 20 ఎకరాలు సంపాదించాను. నేను నా కొడుకులకు ఇచ్చేటప్పుడు 10 ఎకరాలు ఇచ్చేసేయాలి, 10 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసేయాలి, ప్రభుత్వానికి ఇచ్చేసేయాలి. నేను నా కొడుకులకు 10 ఎకరాలు ఇవ్వాలి. ఇది భారతీయ సంస్కృతి కాదు అంటున్నా, ఇది భారతీయ సంస్కృతి కాదు కాదు ప్రకాష్ అంటున్నా. రెడ్డి గారు. అందుకోసమనే కాదు వెస్టర్నైజ్డ్ ఏ అంశాలు సైకాలజీ. కాదు ఏ అంశాలు మీ ఇంట్లో ఉన్న ఆస్తులను లెక్క పెడతారు, మీ ఆస్తులను విభజిస్తారు, మీ ఆస్తులను తీసుకెళ్లి ఇదే కదా. వేరే మతస్థులకు ఇస్తారు అని చెప్పడానికి ఏంటి ప్రాతిపదిక, ఏంటి అసలు ఏం కనిపిస్తోంది? వాట్ హ్యాపెన్ ఏదైతే ముర్షిదాబాద్ జరుగుతుందో, ఏది మాల్దాలో జరుగుతుందో, ఏది సౌత్ పరగనాస జరుగుతుందో, ఏది హౌరాలో జరుగుతుందో, ఏది జమ్మూలో జరిగిందో, శ్రీనగర్లో జరిగిందో, ఏది కేరళ జరుగుతుందో, ఏది హైదరాబాదులోని ఈదీ బజార్లో, యాగత్పురాలో, కోమటివాడిలో, లాల్ దర్వాజాలో, చందులాల్ బారదారిలో జరిగిందో, కార్వాన్లో, నాలల్ నగర్లో, గచ్చిబౌలిలో, రామ్నాథ్ నగర్లో జరిగిందో, అక్కడ హిందూ ఆస్తులను గుంజుకున్నటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం, ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తున్నా. హిందువులు తెగ నమ్ముకొని హైదరాబాద్ కు పుస్తకం మెట్టలు తాకట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ లో Yes. పుస్తకం మెట్టు తాకట్టు పెట్టి అమ్ముకొని ఇల్లు కొనుక్కుంటున్నారు. ఈదీ బజార్లో ఇల్లు అమ్మిపిస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరు? చందుల భారతలో ఇల్లు అమ్మించిన దుర్మార్గులు ఎవరు? శాలిబండలో ఇల్లు అమ్మిస్తున్న దుర్మార్గులు ఎవరు? ఇది అర్థమైతే దేశంలో ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది మేడం. హైదరాబాదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఒక మంచి ఉదాహరణ హైదరాబాద్ కి. కృషాంక్ మలక్పేటలో ఇల్లు అమ్ముకున్నారు, అక్బర్ బాగ్ లో ఇల్లు అమ్ముకుంటున్నారు, వచ్చి ఏడగొంటారు. కృషాంక్